వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్. ఇక్కడ నుంచే మనకి కెమిస్ట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫిజికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటంటే ఏదైనా కానీ ఒక సబ్స్టాన్స్ తీసుకున్నప్పుడు దీని నుండి కొత్త సబ్స్టాన్స్ అనేది ఉత్పత్తి కాదు, ఓకేనా. ప్రొడ్యూస్ అనేది కొత్త సబ్స్టాన్స్ అనేది ప్రొడ్యూస్ అనేది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకున్నా, ఈ పేపర్ని కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొత్తగా ఏదైనా సబ్స్టాన్స్ అనేది ఫామ్ అవుతుందా? ఏం కాదు. మరి ఏం చేంజ్ అనేది ఏమొచ్చింది? చేంజ్ అనేది ఏం చేంజ్ వచ్చింది? ఇందులో దీని యొక్క పొజిషన్లో చేంజ్ వచ్చిందా? అవునా, దీని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయిపోయింది. ఏంటి వీటి యొక్క ఇప్పుడు చూడండి, క్వాంటిటీ కూడా చేంజ్ అవుతుంది అంతే. సైజులో కానీ అలాగే దీని యొక్క షేప్లో చేంజ్ వచ్చింది. షేప్ అనేది మారిపోయిందా? ఫస్ట్ ఇలా ఉంటే ఒక చేంజ్, ఇలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీని యొక్క షేప్ అనేది ఇప్పుడు మారిపోయింది ఇలా చేయడం వల్ల, కానీ కొత్త సబ్స్టాన్స్ అనేది ఫామ్ అవ్వలేదు. దీన్నే ఫిజికల్ చేంజ్ అని అంటారు. మరి కెమికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్ అంటే ఏంటంటే, ఇదే పేపరు నేను ఫ్లేమ్తో రియాక్ట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఏం ఫామ్ అయింది? కార్బన్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకేనా. యాష్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఇందులో బేకింగ్ సోడా అనేది తీసుకున్నాను. ఈ బేకింగ్ సోడాతో దీంతో ఏమైనా రియాక్షన్స్ అనేవి చేయగలుగుతామా? ఇందులో ఇప్పుడు చూడండి, ఈ బేకింగ్ సోడా అనేది దీని మీద వేసినప్పుడు ఇది వచ్చేసి కాలిపోతుంది కొద్ది వరకు. అప్పుడు మనం కొత్తగా బేకింగ్ సోడా అనేది మళ్ళీ క్రియేట్ అనేది చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొకటి, ఇప్పుడు వెనిగర్ తీసుకుంటున్నాను లైట్గా. వెనిగర్ ఇందులోకి తీసుకుంటున్నా. చూడండి, వెనిగర్ అనేది తీసుకున్నా ఫస్ట్. ఇప్పుడు కెమికల్ చేంజ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా. ఇప్పుడు ఇందులోకి నేను బేకింగ్ సోడాలో ఏముంటుంది? సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. వెనిగర్లో అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇందులోకి తీసుకున్నప్పుడు గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ అనేది చూడండి, ఇక్కడ మన లైట్ని వచ్చేసి ఆర్పేయగలిగింది, క్యాండిల్ యొక్క ఫ్లేమ్ని ఆర్పగలిగింది. ఇప్పుడు వెనిగర్ని సోడియం బైకార్బోనేట్ ఈ రెండింటి మధ్యన యాక్షన్ జరిగి కొత్తగా కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అయింది. కాబట్టి క్యాండిల్ని ఆర్పగలిగినాము. దీన్ని మళ్ళా ఇక్కడ కొత్త సబ్స్టాన్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఏంటది? కార్బన్ డయాక్సైడ్ అనేది వచ్చిందనమాట. ఇలా కొత్తగా న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయితే దీన్నే కెమికల్ చేంజ్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.